షాప్ దగ్గర స్కూల్లో చింటూని చేర్పించి బాలుకు అడ్డంగా దొరికిపోయిన రోహిణి చెంప పగలగొట్టిన మీనా. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇక మొత్తం మీద అయితే రోహిణి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుంటుంది. అలా రోహిణి డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవటం చూసినటువంటి సుమతి మీనాకి చెప్పడంతో మీనా కూడా చూసి అసలు కనుక్కుండ్రా దేనికి వచ్చిందో అని చెప్పానంటే ఇక వెళ్ళి కనుక్కుంటుంది రిసెప్షనిస్ట్ అయితే ఆవిడ సెకండ్ ప్రెగ్నెన్సీకి సంబంధించి తనకి ఛాన్స్ ఉందా లేదా అని చెప్పేసి కనుక్కోవడానికి వచ్చింది. అనగానే సెకండ్ ప్రెగ్నెన్సీ ఛాన్స్ గురించా, అదేంటి, తనకి అసలు ఇంతవరకు పిల్లలు లేరు కదా అంటే, ఎందుకు లేరు, తనకు ఆల్రెడీ ఒక బేబీ, ఒక అబ్బాయి ఉన్నాడు, ఎదుగో రాశారు కదా మెయిల్ చైల్డ్ విత్ 7 years అని, ఇదిగో ఇప్పుడు ఇదే తీసుకెళ్ళాలి అక్కడికి నేను, ఆవిడ ఫైలే ఇది అని అనగానే సుమతి అది చూసి గబగబా మీనా దగ్గరికి వచ్చి అక్క రెండోసారి ప్రెగ్నెన్సీ గురించి కనుక్కోవడానికి వచ్చిందట, తనకు ఛాన్స్ ఉందో లేదో తెలుసుకోవడానికి వచ్చిందట అని అనగానే అవునా సరే అయితే అంటూ మీనా అసలు రెండోసారి ప్రెగ్నెన్సీ అనే మాట ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు, ఆల్రెడీ రోహిణికి బిడ్డలు లేరు కదా అని అంటే లేరని మనం అనుకుంటున్నాం, కానీ లేకపోతే ఆవిడ రెండో ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడడానికి ఎందుకు వస్తుంది, నువ్వు అది ఆలోచించి చూడు అని అనగానే సరే అయితే నాకు అర్థమైంది నేను వెళ్తాను అని ఇక మీనా ఇంటికి వస్తూ చాలాసేపు ఆలోచిస్తుంది. మనమేమైనా పొరబడ్డామా, నిజంగానే రెండో ప్రెగ్నెన్సీ గురించే రోహిణి అక్కడికి వెళ్ళిందా, అసలు ఏంటి అని ఆలోచిస్తూ చాలా తడబడుతూ బాలు దగ్గరికి వచ్చి రోహిణి హాస్పిటల్కి వెళ్ళిందట, అదే నేను చూశాను వెళ్ళింది, అక్కడికి తను ఎందుకు వెళ్ళిందా అని చెప్పని అడిగితే రెండోసారి బిడ్డను కనడం గురించి కనుక్కోవడానికి వెళ్ళిందట, అంటే దాన్ని బట్టి చూస్తే తనకి మొదట ఒక బిడ్డ ఉన్నట్టే కదా అంటే బాలు వెంటనే అవును ఉన్నట్టే కదా, మరి రెండోసారి బిడ్డ గురించి కనుక్కోవడానికి ఎందుకు వెళ్తుంది లేకపోతే అని బాలు అంటాడు. దాంతో ఇక మీనా ఏదో జరుగుతోందండి, మనమైతే దీన్ని ఊరికినే వదలకూడదు అని అంటే ఏం చేద్దాం చెప్పు అంటాడు. ఏం చేద్దాం ఏంటండి, ఏం చేద్దాం, మనం ఒక పని చేద్దాం అంటుంది. ఏంటి అనగానే రోహిణిని కొన్ని రోజులు మనం జాగ్రత్తగా గమనిద్దాం, అప్పుడు మనకి ఒక క్లారిటీ వస్తుంది అనగానే సరే అయితే నువ్వు అన్నట్టుగా అదే చేద్దాంలే కానీ అని ఇక బాలు రోహిణి విషయంలో కొంచెం ఒక కన్నేసి ఉంచుతాడనమాట. అలా ఉంచేసరికి ఒక రోజున రోహిణి సుగుణమ్మని చింటూని రమ్మని చెప్తుంది. ఇక బాలు తనకి వీలైనప్పుడల్లా రోహిణిని ఫాలో అవుతూ ఉంటాడు కదా, ఆ రోజున రోహిణి ఫోన్ చేసి మీరిద్దరూ వచ్చేయండి నేను వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాను అని చెప్పడం వింటాడు ఇంట్లో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు. సరేనని ఈరోజు కిరాయిలు ఆపైనా ఎవరిని కలవబోతుంది ఏంటి తెలుసుకోవాలి అనేసి ఇక రోహిణి దూరం నుంచి ఫాలో అవుతాడు. అప్పుడు సుగుణమ్మ చింటూ బస్ దిగ్గానే రోహిణి వెళ్ళి చింటూని గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టుకొని పదండి అని ఆటో ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంటుంది. ఇక అందరూ కలిసి ఆటో ఎక్కేసి వెళ్ళి ఎక్కడ రోహిణి వాళ్ళ షాప్ దగ్గరికి కొంతమంది పాంప్లెట్లు పంచడానికి క్యాంపెయినింగ్కి వస్తారు స్కూల్ గురించి, వాళ్ళతో మాట్లాడుతుంది, ఆ స్కూల్లో జాయిన్ చేయడానికి మాట్లాడుద్ది. అదైతే తన షాప్కి దగ్గర ఇటు మనోజ్ షాప్కి దగ్గర కాబట్టి తను వెళ్ళి చూసుకుని రావడానికి ఉంటుంది. అక్కడే ఏదైనా ఇల్లు తీసి ఉంచితే సుగుణమ్మ పిల్లాన్ని పెట్టుకుని ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా కూడా ఈజీగా ఉంటుంది, హాస్పిటల్లో ఆమెను చూపించడానికి అన్నిటికీ అనేసి అనుకుంటుంది. ఇక అక్కడికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత స్కూల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి అడ్మిషన్ గురించి కూడా మాట్లాడుతుంది. అలా అయిపోయాక ఇక రోహిణి బయటకు వచ్చాక స్కూల్లోకి వెళ్తాడు బాలు. వెళ్ళిన తర్వాత అక్కడ ఊహించిన విధంగా ప్యూన్ ఎవరైతే ఉంటాడో అతను బాలుకి తెలిసిన అతను. బాలు ఒకసారి అతను ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నాడు అనమాట. సో అతను వెంటనే బాలు దగ్గరికి వచ్చి అన్న మీరా ఏంటి ఇటు వచ్చారు అనగానే అరే నిన్ను నేను ఎక్కడో చూశానురా అంటే నువ్వు నాకు హెల్ప్ చేసావులానా చెప్పు అంటాడు. ఇప్పుడే ఒక ఆవిడ ఒక పెద్ద ఆవిడని తీసుకొని ఒక బాబుని తీసుకొని వచ్చింది కదా అని అనగానే అవునన్నా వాళ్ళ అబ్బాయి అంట స్కూల్లో అడ్మిషన్ కోసం వచ్చింది, తన కొడుకు అని చెప్పింది అనగానే ఏంటి తన కొడుక అంటే అవును ఆవిడ వాళ్ళ అమ్మ తన కొడుకు ఈ పక్కనే ఎక్కడో ఇల్లు తీసుకుంటున్నారంట, వాళ్ళు అక్కడ ఉంటారు, ఈ స్కూల్లో అడ్మిషన్ కావాలి అని అడగడానికి వచ్చింది అనగానే సరే సరే అయితే అని చెప్పేసేసి ఇక బాలు మీనాకి ఫోన్ చేసి విషయం చెప్తాడు. అది సంగతి. అయితే సుగుణమ్మ గారు మన దగ్గర దాచిపెట్టిన పెద్ద నిజం రోహిణియే తన కూతురు అని చెప్పి చింటూ
రోహిణి కొడుకు అని చెప్పి. ఇది మనం రుజువులతో పట్టుకుంటేనే మనం ఏదైనా చేయటకు ఉంటుందండి అంటే, అవును 2 రోజులు ఆగుదాం, ఇల్లు ఎక్కడ తీసుకుంటుందో ఏంటో చూద్దామంటూ ఉండగానే వాళ్ళు విద్య దగ్గరికి వెళ్ళడం చూసి, వీళ్ళు ఎక్కడ ఉంటున్నారో నాకు తెలిసిందే అంటాడు. ఎక్కడ అంటే విద్య దగ్గర. అంటే విద్యకి ఇదంతా తెలుసు అనమాట అంటాడు. సరేనండి అయితే చూద్దామని 2 రోజులు, ఒకరోజు మీనా ఒకరోజు బాలు ఇలా వెనక అంటే ఫాలో అయ్యేసరికి, రెండో రోజున సుగుణమ్మని చింటూని తీసుకొని స్కూల్కి వచ్చి జాయిన్ చేస్తుంది. జాయిన్ చేసి ఆ ఇల్లు కూడా స్కూల్కి 2 వీధుల అవతల ఒక చిన్న రూమ్, అంటే వాళ్ళిద్దరూ ఉండడానికి సరిపడాగా రూమ్ తీసి పెడుతుంది అనమాట. పెట్టేసరికి ఇక అప్పుడు బాలు అయితే ఆ రూమ్ చూస్తాడు. చూసి ఇదే నా ఇల్లు, సరే అయితే అనుకుని ఇంకా బాలు మీనాకి ఫోన్ చేసి చెప్తాడు. విషయం చెప్పేసరికి, జరగనివ్వండి 4 రోజులు జరిగాక అప్పుడు పట్టుకుందామంటుంది. సరే అయితే అని ఫ్రీగా వదిలేస్తారు. రోహిణి అప్పటి వరకు భయంగా ఉండేది. ఎందుకంటే 1-2 సార్లు బాలు తను వెళ్ళిన వైపుకి రావడం, రోహిణి చూసినప్పుడు బాలు అటు కట్ చేసుకుని వెళ్ళిపోవడం అలా జరిగింది. అదృష్టంగా వచ్చాడే తప్ప కావాలని రాలేదులే అనుకుంటుంది. ఇక తర్వాత ఎక్కడా బాలు కనిపించకపోయేసరికి ఫ్రీగా ఉంటుంది. షాప్కి వచ్చినప్పుడు ఒకసారి వెళ్ళొస్తుంది, ఆఫీస్కి తన పార్లర్కి వెళ్ళినప్పుడు ఒకసారి వెళ్ళొస్తుంది. అలా మొత్తం మీద రోహిణి అయితే చింటూ గురించి ఎక్కువగా జాగ్రత్త తీసుకోవటం, ఇంకా సుగుణమ్మకు కావాల్సినవన్నీ కొనడం ఇలా చేస్తూ ఉంటుంది. ఇదంతా చూసిన తర్వాత ఇక బాలు కరెక్ట్గా వారం రోజుల తర్వాత ప్యూన్తో మాట్లాడతాడు. రేయ్ జాయిన్ చేస్తారా అంటే, చేశారు సార్, వారం రోజుల నుంచి బాబు స్కూల్కి కూడా వస్తున్నాడు అంటే, యూనిఫామ్ బుక్స్ అన్నీ కొనేసారా అంటే, అన్నీ కొనేసిందండి, స్పాట్లోనే ఫీజు కూడా కట్టేసింది ఆవిడ, కొడుకంటే చాలా ఇష్టంలా ఉంది అని అనగానే, రిజిస్టర్లో తండ్రి పేరు అవి ఏమున్నాయో చూసి చెప్పరా అంటే, ఫోటో తీసి పంపిస్తానన్నా అని చెప్పి ఇక అప్లికేషన్ తీసి ఫోటో తీసి పంపిస్తాను. అందులో చింటూ సన్ ఆఫ్ రోహిణి అని ఉంటుంది, ఫాదరు ఎక్స్పైర్డ్ అని ఉంటుంది. దాంతో ఇక వెంటనే బాలు అయితే ఆ అప్లికేషన్ ఫామ్ తన ఫోన్కి రాగానే మీనాకి చూపిస్తే, మీనా దీని ప్రకారం మనం కాదులే, బాగా తెలిసిన సుమతికి చూపిద్దాం అని సుమతికి చూపిస్తే, అక్క ఇందులో ఏముందంటే రోహిణి కొడుకు వీడు, రోహిణి భర్త అంటే ఈ పిల్లాడి తండ్రి చనిపోయాడు అని రాస్తుంది, పేరు కూడా ఏదో ఉంది అని వేరే ఏదో పేరు చదువుతుంది. దాంతో ఇక ధనమట సంగతి, ముందే ఒక పెళ్లి చేసుకుని అతను చనిపోవటంతో బిడ్డని తల్లిని ఊర్లో వదిలేసి ఇక్కడికి వచ్చి బ్యూటీ పార్లర్లో పనిచేస్తూ మనోజ్ని గ్యాలం వేసి పట్టి చక్కగా ఇల్లు తాకట్టు పెట్టి పార్లర్ కొనిపించి మనోజ్ గారిని పెళ్లి చేసుకుని చాలా తెలివిగా రోహిణి పెద్ద డ్రామానే ఆడింది అని అనుకుంటూ మీనా ఇక ఆ రోజు సాయంత్రం రోహిణి సుగుణమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే బాలు మీనా అక్కడికి వెళ్తారు. వెళ్ళి సుగుణమ్మ వాళ్ళ ఇంటి డోర్ కొడతారు. ఎవరు ఇక్కడికి ఎవరు వస్తారు, వస్తే విద్య రావాలి, ఇంకెవరు వస్తారు అనుకుంటూ ఇక సుగుణమ్మ వెళ్ళి డోర్ తీస్తుంది. డోర్ తీసేసరికి రోహిణి వెళ్ళి డోర్ తీసేసరికి ఎదురుగా సుగుణమ్మ కనబడుతుంది బాలుకి, మీనాకి. ఇంకా చింటూ కూడా ఉంటాడు. పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మ మన ఇద్దరం బయటికి వెళ్దామా అంటూ పైకి చూసేసరికి బాలు కనపడతాడు. హాయ్ అంకుల్ రండి అని చెప్పని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. అయితే మీరేంటి వదిన గారు ఇక్కడున్నారు అంటాడు. ఫస్ట్ టైం బాలు అలా వదిన గారు అని పిలిచేసరికి రోహిణికి అర్థమైపోతుంది. మీనా అయితే లోపలికి రావడమే రోహిణి చెంప చెళ్ళు మరిపిస్తుంది. మీనా ఎందుకు కొట్టావు అని అంటుంది. ఎందుకా, ఇంత కథ నీ వెనక పెట్టుకుని ఎంతసేపు ఎదుటి వాళ్ళని తప్పు చేసినట్టు మాట్లాడడం, తక్కువ చేసి మాట్లాడటం అలవాటైపోయింది కదా నీకు, అందుకు కొట్టాను. ఎంత ధైర్యం నీకు, ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టి మనోజ్ని పెళ్లి చేసుకుంటావా అనగానే, ఏంటి మీనా నా బ్రతుకు నా ఇష్టం అంటే, కానీ నీ బ్రతుకు ఒక కుటుంబంతో ముడిపడి ఉంది, ఒక తల్లి నమ్మకంతో ముడిపడి ఉంది, ఒక తండ్రి గౌరవంతో ముడిపడి ఉంది. ఆ విషయం నువ్వు మర్చిపోయావా? నీకంటే అవేమీ లేవు, కనీసం ఆ కుటుంబానికి ఉంటాయని కూడా నీకు అర్థం కాలేదా? చేసుకున్న తర్వాత అయినా నిజం చెప్పాలి కదా. ఇప్పుడు మాకు దొరికే వరకు కూడా ఎన్ని రకాల నాటకాలాడావు అని చెప్పని అంటూ ఇక అత్తయ్యకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మనండి అని అంటుంది ఇక మీనా. అయితే అనగానే, చెప్తాను మీనా, మా అమ్మని తీసుకొచ్చి మొత్తం భాగవతం చూపించి అప్పుడు మాట్లాడతాను ఆ లక్షవతితో మాటను అని చెప్పని అనగానే ఇక ఒక్కసారిగా రోహిణి, బాలు దయచేసి నన్ను క్షమించు బాలు,
నిన్నన్న మాటలకి నన్ను క్షమించు. నేను ఇకపై ఏం మాట్లాడను, కుక్కిన పేన్లా పడుంటాను అంటే ఇవన్నీ నాకెందుకు? అన్యాయం, ద్రోహం చేసింది మా అన్నయ్యకి నువ్వు. మా అన్నయ్యని నువ్వు అన్యాయం చేశావు. నా అన్న అమాయకుడు, చాలా తెలివైనవాడు, కన్నింగ్ తెలివితేటలు ఎక్కువ వాడికి. కానీ ఇలాంటి వాళ్ళ దగ్గర బురిడి పడతాడని నేను అస్సలు అనుకోలేదు అని అంటూ ఇక బాలు అయితే గబగబా ప్రభావతికి ఫోన్ చేయబోతూ ఉంటే రోహిణి కాళ్ళ వెళ్ళబడి బ్రతిమలాడుతూ ఉంటుంది. సుగుణం వచ్చి జరిగింది మొత్తం, అంటే తనకి ఎలా పెళ్లి జరిగింది ఏంటి ఇలా అన్నీ కూడా చెప్పాను కదా బాబు అని అంటే, అప్పుడే ఆ అమ్మాయి ఎవరో కాదు నా కూతురే అని చెప్పి రోహిణి గురించి చెప్పినట్లయితే కనీసం ఆలోచించేవాడిని అంటాడు. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.